హలో అక్క, చెప్పరా వినిపిస్తుంది. రావులానకి కాల్ చేస్తే ఒక గోల్ మాట్లాడుతుంది అక్క. ఏమంటారు లిఫ్ట్ చేసి? ఎవరు కావాలి, మీరెవరు అని అడగండి. ఓవరాల్ హలో అక్క, చెప్పరా వినిపిస్తుంది. రావులానకి కాల్ చేస్తే ఒక గోల్ మాట్లాడుతుంది అక్క. ఏమో నేను కిందికి వచ్చినా మా దోస్తు వాళ్ళు వచ్చిరా అని చెప్పి. ఇప్పుడు మీరు స్టూడియో స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ. స్టార్ట్ అయినాము, మా దోస్తు వాళ్ళు వచ్చిరా అంటే నేను కిందికి వచ్చిన చాయ్ తాగడానికి. మేము రావాలన్నా నన్ను అయితే ముషరాబాద్ ఖాన్ ఆగమన్నాడు. వచ్చినాం, మేము ఇద్దరం ముషరాబాద్కి వచ్చినాం. నేను కిందికి వచ్చిన చాయ్ తాగడానికి. ఫోన్పేలో పైసలు కొడతాడేమో అని చెప్పి ఫోన్ చేస్తే ఒక గోల్ మాట్లాడుతుంది ఫోన్ లేవాటి. ఏ కాదక్క, నిజంగానే ఎవరు అనేసి అంటే వెనకాల పద్మరావు నగర్లో వచ్చిన నేను. బండి లేదక్క. ఒకసారి నువ్వు అయితే ఫోన్ చేయి రాదక్క. చేసి నాకు చేయి జల్దీ. హలో అక్క, మళ్ళా ఫోన్ వచ్చింది అక్క. ఎవరాలు? ఏమంటారు లిఫ్ట్ చేసి? ఎవరు కావాలి, మీరెవరు అని అడగండి. ఓవరాల్ ఏమో నేను కూడా కిందికి వచ్చిన వెనకాల చాయ్ తాగడానికి. పోయి నీకు ఫోన్ చేపిస్తా. ఒకసారి అయితే నువ్వు ఫోన్ చేయక ఏమంటాడో విందాం. లైన్లోనే ఉంటుంది చూడు. కట్టు ఫోన్. హలో హలో, ఎవరు? మీరెవరు? నువ్వెవరు? హలో, ఎవరు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నారు? నీకెందుకు, నువ్వెవరు? హలో మ్యామ్. ఏ రావులు, ఎవరితో మాట్లాడు? హలో, నాతో మాట్లాడు. చెప్పు మ్యామ్. ఫోన్లో మాట్లాడింది ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు మాట్లాడేది? ఎవరు ఆమె? ఒక్క నిమిషం ఆగు, మాట్లాడుతున్నాను. పక్క నుంచి ఒక్క నిమిషం ఆగు, ఫోన్ మాట్లాడుతున్నా. హలో మ్యామ్. టెన్షన్ రా సంతు, టెన్షన్. ఆమెకేమో కానీ నాకు టెన్షన్ అవుతుంది. ఆమె టెన్షన్ తీసుకోవాలి, మనం ఎందుకు తీసుకుంటున్నాం రా? ఫోనే చేస్తలే ఆమె. Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. Hello Laddu. At the tone, Phone please लीजिए record first. your message. When you have finished recording, you may hang up. హలో, మ్యామ్ ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేసేలేవు? అరే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? హలో హలో. ఫోన్ పెట్టు. సో గాయ్స్, యాక్చువల్గా ఏంది ముచ్చట అంటే, నేను ఇంకి మొన్న చెప్పిన ఒక ప్రాంక్ చేద్దాంరా అని చెప్పేసి. సో ఇప్పుడే నా కూతురు అవుతుంది అనమాట ఆమె. సో ఆమె కనిపించగానే మేము ప్లాన్ చేసినాము. సో ఇవన్నీ రోడ్ పైన ఎందుకు కానీ నేను స్టూడియోకి పోగానే నేను మీకు మంచిగా కూర్చొని మరీ చెప్తా. వాళ్ళు గలీజ్గా తిట్టుకురు. అయితే నిజం బా, ఎంత గలీజ్గా తిట్టుకురు అంటే అంత గలీజ్గా తిట్టుకురు.
trying to reach is not available. ఫోన్ కట్ చేస్తుంది, ఆమెకు టెన్షన్ షురూ అయింది. అండ్ లైక్ ఎప్పుడు నేను ఇట్లాంటి ప్రాంక్స్ చేయలే ఆమె పైన. ఏమని ఒక గర్ల్తోని ఫోన్ మాట్లాడిపించుడు, అది కూడా అన్నోన్ గర్ల్తోని. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నా, ఒక 70% అయితే సక్సెస్ అయింది. ఫోన్ వస్తుందా నీకు? అక్క చెప్పు. ఏడున్నావు సంతు? ఇగో ఇన్నే స్టూడియో కింద. నువ్వు కిందనా? పోతున్నా పైనకి. చెప్పు. పైకి పోతావురా? ముషిరాబాద్ అక్క. హుషీరాబాద్కి ఎందుకు పోతున్నావు? హ్యాబిట్స్ ఉన్నారని అన్నారు కదా. హ్యాబిట్స్ పోలే కదక్క మేము. ఇప్పుడు మీరు ఏడుర్రు? ముషిరాబాద్. తప్పు తీసుకొని కొడతా పాడుకో. ఏం మజాక్ అవుతుందా? అభికి ఫోన్ చేస్తే అసలు మీరు ఆడ లేనే లేరని చెప్పిండు. నారాయణగూడలో ఉన్నామా అక్క? ఏంది చెప్పి ఇప్పుడు? ఏడున్నావు? నారాయణగూడలో ఉన్నాము. ఏం నాటకాలు చేస్తురా సంతు? అక్క కథలు పడుతున్నావా? అక్క నిజం చెప్ప. అని అడుగుతున్నావు. నిజం చెప్పాలా? హలో, చెప్పు. రావులన్నకు ఒక ఆమెని రైట్ చేపించిన. ఎవరు? నేను. ముఖం అద్దంలా చూసుకోరా పాడుకో. ముఖం అద్దంలా చూసుకోరా పాడుకో. రైట్ బయటకు వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనియారు. ఎందుకురా సంతు? రావులన్న కూడా రైట్ చేసిండు అక్క ఆమెకి. ఏమైనా చేసుకోరు సావురు. దీనికి నాకు సంబంధం. అక్క అక్క మేము బయటికి పోతాం అక్క. మళ్ళీ అలా గైస్ ఒక 2 నిమిషాలు ఆగండి, ట్రాఫిక్ చాలా ఉంది. 2 నిమిషాలు. 2 hours later. సో గైస్ స్టూడియోకి అయితే వచ్చేసినాం మేము. అండ్ ఇంకొంచెం టెన్షన్ ఇప్పించడానికి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మున్నతో ఫోన్ చేపిస్తాం. ఏమని చెప్పి, అక్క నాకు బోర్ కొడుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, రావులన్నా కూడా ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసేలేడని చెప్పేసి చెప్దాము. బట్టి మాట్లాడుతుంది రావులన్న ఫోన్. ఆమె కూడా అవంతిక అక్క నీ వాయిస్ లెక్క లేదు, ఒక గోల్ లేవట్టి మాట్లాడుతుంది ఆ వాయిస్ అని చెప్దాం అన్న. ఏమని చెప్దాము? ఇంకో అక్క నేను ఇంటికి వెళ్తున్నా, రావులన్న కూడా ఇంకా రాలేడు. రావులన్న కాల్ చేస్తే 2-3 టైమ్స్ కాల్ చేస్తే ఒక గోల్ లేవట్టి హలో ఎవరు రావులు లేరు అని చెప్పి మాట్లాడుతుండు అని చెప్పి చెప్దాం అని చెప్పి చెప్దాం. అక్కకు ఫోన్ చేయను. 9398 అంటే ఎందుకు అనేసి అంటది. ఎందుకు అనేసి అంటే అక్క రావాలన్నా కాల్ చేసి ఒక గర్ల్ మాట్లాడుతుంది, నీతోటి ఉన్నాడు అనుకున్నా అని చెప్పి మాట్లాడు. కౌంట్ స్టార్ట్. చూస్తున్నావు కదమ్మా, మొత్తం వీడియో మాస్టర్ ప్లాన్ ఇడ ఈ ముద్ద వలగొట్టు. Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you అక్క may నేను hang up. ఉన్నానక్క అని చెప్పు. how come అట్లా కాదు, ఆమె మ్యూట్లో ఉండి వింటుందామే. మ్యూట్లో ఉండి వింటుందామె, మాట్లాడుతుందామె. బేటే హలో 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 అక్క నేను మున్నానక్క. మొన్న చెప్పు. ఇది అన్న లేడా అక్క? స్టూడియోకి రాలే, కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఇప్పుడే నేను అభికి కూడా కాల్ చేసిన, ఆయన ఫోన్ కూడా ఎవరో అమ్మాయి లిఫ్ట్ చేసి. అదే నేను కూడా కాల్ చేసిన. నేను కూడా కాల్ చేసిన, వేరే వాళ్ళు లిఫ్ట్ చేశారు. మరి సంతు ఏమో ముషీరాబాద్ లో అని చెప్పిండు, ఈయనేమో ఆల్రెడీ స్టార్ట్ అయిండు. ఏమో అక్క, నేను హ్యాబిట్స్ లో ఉన్నా. ఒకసారి నువ్వే కాల్ చెయ్యి. నేను కాల్ చేసి ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది, నాకు కూడా నేను కూడా చేసిన, అదే వేరే అమ్మాయి మాట్లాడుతున్నా, నీ వాయిస్ కాదని మళ్ళీ నీకు కాల్ చేస్తున్నా. అన్నగా ఇంత ముందుకు నెంబర్ పెట్టి ఉండే అప్పుడు. ఆయనకి సంతుకి కాల్ చేయమన్నా ఒకసారి, నాకు అర్థమవుతలే అసలు ఏమైపోయింది. సరే సరే అక్క. అక్క నేను కట్ చేసి ఇంకొకసారి అక్క నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా, మళ్ళీ రేపటి నుంచి ఒక్క రమ్మంటా. నిమిషం అన్న, మళ్ళా నెక్స్ట్ అన్న మళ్ళీ కాల్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు అక్క అని చెప్పాం. నెక్స్ట్ అంటే ఒక 2 minutes 3 minutes లిఫ్ట్ చేస్తలే బట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అక్క, ఎవరు నేను వెళ్ళాలా మళ్ళీ ఇంటికి అని చెప్పేసి అంటాడు అన్న. చలో స్టార్ట్ చేసి ఫోన్ చేసి సెకండ్స్ లో మాట్లాడతాం. డౌట్ వస్తుంది.
ఇప్పుడే ఫోన్ చేసి మళ్ళీ ఇప్పుడే రావాలన్నకు ఫోన్ చేసినాం అంటే ఎట్లుంటుంది? పాపం ఆమె పెళ్ళిలో ఉంది, ఆమె టెన్షన్ అంటే టెన్షన్. ఆమె ఏమంటుంది తెలుసా ఫోన్లో, సుఖంగా బతకడానికి కూడా ఇయ్యారంట పెళ్ళి దగ్గర. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయరా అక్క, నేను ఇంకా మా గర్ల్ ఫ్రెండ్ రావాలన్నా గర్ల్ ఫ్రెండ్ ట్రై చేసినా కదా, పోతున్నామని చెప్పు ఫోన్ చేయి. చిన్న వస్తుందిరా బాబు అక్క నేను చెప్పేవారికి నువ్వు అనేసాను. A few minutes later. ఏంది సంతో? అక్క మేము బయటికి పోతాం అక్క. ఎడికి? నేను రావులన్నా వాళ్ళ పోరి మా పోరి. ఏమన్నా చావురా, ఏమన్నా చావురు. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు? నువ్వు ఏం తమాషా చేస్తురా మీరు? స్టూడియోలో లేనని చెప్పి ఏం నాటకాలు చేస్తున్నారు? నీకు సిగ్గుశరం లేదారా? బాడుకో మొన్ననే దొరికినావు. దొరుకుడు పక్కన తీసుకొని పడతా. నీ పని అయితే ఈసారి ఇంకా పెద్ద చేస్తాను నేను చూడు. చూద్దాం ఫోన్ చేసి ఇప్పుడే చెప్తున్నా, నీ పని చెప్పుకో, ఏం చేసుకుంటావు తీసుకో. అస్సలు ఊహించలే ఇట్లా అవుతుందని చెప్పేసి. నేను ఏదో ఇద్దరు తిట్టుకుంటారు కదా మజాక్లా, అది అక్కడే అయిపోతుంది అనుకున్నా, కానీ ఇది ఆగేటట్టు అయితే అసలు లేదు. హలో శివ, అయ్యో ఏం చేస్తావు తెలుసా, అవంతిక అక్కకి కాన్ఫిడెన్స్ పెట్టి అక్కాయిలు ఏం చేస్తారో అర్థమవుతలేరు అక్కాయి, నా బండి తీసుకొని పోయిండు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు, ఒకసారి రావాలన్నా కాల్ చేయక్క అని చెప్పేసి మాట్లాడు. కాన్ఫిడెన్స్లో పెట్టు. అరే అర్థమవుతుందా? అర్జెంట్ హాస్పిటల్కి అర్థమవుతుందా? అర్జెంట్ హాస్పిటల్ పోయేది ఉందని చెప్పి నన్ను కాన్ఫిడెన్స్లో పెట్టి ఏం కాదు. ఫోన్ చేయ ఒకసారి జల్దీ. రావాలన్నది ఇది స్టూడియో ఫోన్ది. నువ్వు చెయ్యిరా, నేను వీడియో ఉంది చెయ్యి జల్దీ. వీళ్ళందరికీ అరేతులు కొడుతుండు. మొత్తం బుర్ర వాడు చేసిన ఆమెకి మెంటల్ అవుతుంది ఆమె ఆడ మొత్తం. ఇప్పుడు అలాగే ఉంటుందా? మంచి సుఖంగా ఉన్న జీవితం ఉండేరా, మనం చేతులతో ఖరాబ్ చేసుకుంటున్నట్టు ఫీల్ వస్తుంది ఇప్పుడు నాకు. అదే లేస్తుందిరా వాయిస్ మెల్. నువ్వు కట్ చేసినా ఆమె ఫోన్ కట్ చేసిన వాయిస్ మెల్ చేస్తుందంట. అర్థమైపోయింది. ఫస్ట్ అయితే ఆమె దగ్గర పోదాం. సరే శివ ఆగు. అయ్యా ఏం మళ్ళీ అనామేషన్ వేసుకొని పోతున్నా? ఏ కాదు, సరే ఆగు నువ్వు అయితే. ఇంకో స్టోరీ ఉంది ఆడ, అందుకోసం వీడి భయం ఇంటుంది. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె దగ్గర పోదాం. పోయిన తర్వాత ఆమె కొంచెం మేనేజ్ చేద్దాం, లేదంటే తప్పు జరిగిపోతుంది గైస్. వద్దు నీ ముద్ద వలకొడతా చూడు, నేను ఏమన్నా చెప్పాలి. சுமை தாகும் எந்தன் கண் అది గాండు రే సంతు సారీ. ప్రాంక్ చేసిన నేను మజాగా. సో గైస్ వీడియో అయితే చాలా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. జస్ట్ సెకండ్లో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం అనుకున్నా, బయట నుంచి డోర్ దొడ్డ అని వచ్చింది. ఓపెన్ చేయగానే నేను ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు ఏంది అనుకున్నా, కానీ భయంతో చూసి మా బాస్ వచ్చిర్రు అండ్ రాగానే చాలా ఇడిచిరు. అండ్ దీన్ని మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. అండ్ ఇది కావాలని నేను ఏం చేయలే, బట్ నేనేంటంటే ఫోన్ చేసి చెప్దామే అనుకున్నా, మామ్ నీ పైన ప్రాంక్ చేస్తున్నా అని చెప్దాం అనుకున్నా. కానీ ఏంటంటే ఈమె రియాక్షన్స్ రావని చెప్పేసి కొంచెం ఓపిక పడినా. ఆ ఓపిక పడినందుకు నాకు ఇంతగానో పెద్ద శిక్ష. ఇక వీడియో చేసినందుకు నేను శిక్ష, నేను బాగా పడాల్సి వస్తుంది లోపల. ఇగో ఈ చూడు దొంగలాగా, ఈమె చూడు హాయిగా కూర్చుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మ్యామ్? ఈమె జర 2 days షాక్ ఉంటుంది గైస్, 2 days వరకు ఇక షాక్ ఆమె. సారీ మ్యామ్, ఐ లవ్ యూ.
ఈ వీడియో ఇక్కడికి ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కింద కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది అండ్ ఇంకా ఎట్లాంటి వీడియోస్ మా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నారు ప్లీజ్ కింద కామెంట్ చేయండి.